సాకామోటో చాలా భయపడిపోతాడు. ఇంకా ఎలాగైతే ఏవో బయటకెళ్తుందో షిన్ అడుగుతాడు, ఈ ఫ్యామిలీ రూల్ అంటే ఏంది బాస్? అప్పుడు సాకామోటోకి వాడిని పెన్సిల్ తో చంపేయాలనిపించింది. ఇంకా తను అంటాడు, నువ్వు నోరు మూసుకొని ఉండరా. ఇంకా దాని తర్వాత సాకామోటో షిన్ తీసుకుని అక్కడున్న చైనా టౌన్ దగ్గరికి వెళ్తాడు. తను తన షాప్ లో కొన్ని వస్తువుల కోసం అక్కడికి వెళ్తాడు. కానీ షిన్ చూస్తాడు, తను కేవలం అంత దూరం కొన్ని బన్స్ కొనడానికి వస్తాడు. అవి తన ఫ్యామిలీకి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు షిన్ మళ్ళీ ఫ్యామిలీ రూల్ గురించి అడుగుతాడు. కానీ సాకామోటో తనకి ఏ జవాబు ఇవ్వడు. ఇంకా షిన్ మైండ్ చదవగలడు కదా, అందుకే సాకామోటో ఎప్పుడు తనతో మాట్లాడు, కేవలం మైండ్ తోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఒక అమ్మాయి విండోని బ్రేక్ చేసుకుంటూ సాకామోటో పైన వచ్చి పడుతుంది. దాంతో తన బన్స్ కింద పడిపోతాయి. ఇంకా మనం చూస్తాం, కొంతమంది ఆ అమ్మాయి వెనకాల పడి ఉంటారు. ఇంకా తను వాళ్లతో ఫైట్ చేయడానికి కూడా రెడీ అవుతుంది. ఇంకా ఆ అమ్మాయి పేరు మిస్టరీ గర్ల్ లూ షౌటాంగ్. అప్పుడు షిన్ అంటాడు, బాస్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది, నాకేదో ఇక్కడ